ఎంక్వైరీ చేసుకొని చెప్తాను. మూడు వచ్చి కూడా ఎంక్వైరీ చేసి కాలగడ కాదు ఎంక్వైరీ తల్లి ఇంకా 10 గుంటలు ఎక్కడ ఎవరి పేరు మీద 10 గుంటలు 20 దగ్గర కొమ్మని అప్పుడే 10 గుంటలు ఉన్నదా నీ పేరు ఎక్కించిన నీ పేరు 30 వస్తుంది. బంగ్లాలు ఉన్నాయి, బతుకులేదు అంటే ఏమన్నాడు మాట్లాడదా ఎక్కడికైనా మాట్లాడదా చదువు ఇప్పుడు ఎవరి పేరు చేశాడా? చిన్న కొడుకు పేరు మీద 7 గుంటలు చేసిందట, అంటే 10 గుంటలు ఉండే. ఇంకా మిగతా భూమి నా నటి కొడుకు చేయన్నట, చేయలేదు. రాజయ్య పేరు మీద ఆయన లెక్క అదే కదా ఇప్పుడు పంచాయతీ అంటే మీరు ఇవ్వండి, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడతాను. ముసలి దాన్ని బజార్లో పడేసి ఇంతవరకు ఇప్పుడు నేను చెప్తాను మందులు రోడ్డు మొత్తం నాయికి పంపుతాను మందులు. ఇందాకేం అమ్మా ఇందాక చిన్న కొడుకు ఎత్తున్నావు కదా, నువ్వు పైసలు ఆయన తీసుకుంటాడు, మొత్తం అయినా ఆయన చెప్తాడు, ఈయన చెప్తానంటాను. ఏం చెప్తాడు? ఆయన దగ్గర కూడా ఉంటాయి తెచ్చి మందులు అమ్మా ఆన్లైన్ ఉంటాయి, ఇలా ఉంటాయి. ఏమన్నా చక్కగా ఎవరి దగ్గర ఉంటే నడిపాలు కొట్టిరు సారు. కొడుకు తండ్రి ఇద్దరు. ఇప్పుడు నీ పెద్ద కొడుకు ఏమంటాడంటే ఉన్న పైసలన్నీ ఆ ఎవలకు ఆ చిన్న కొడుకు ఇస్తానమాట, పెద్ద కొడుకు ఏమి ఇస్తలేవాట. అది నిజమేనా? అది నిజమేనా? ఇప్పుడు నీ పెద్ద కొడుకు రాజకుమారి ఏమంటాడంటే పైసలన్నీ మా అవ్వ చిన్న కొడుకే ఇస్తుంది, చిన్న కొడుకే వాడుకుంటాడు. మరి ఆయన కూడా తెస్తాడట మందులు. ఇంకున్నాయా పైసలు? 20,000 వాడుకున్నాడా? నీకే మందులకు 20,000 వచ్చినాయి. మరి ఆయన కూడా మందులు తెచ్చి పెడతానంటే ఆయన కూడా పైసలు కావన్నట్టు నీ పైసలే పెడతారట, నీ కొడుకులు, నీ పింఛన్ పైసలే. నేనే పెట్టుకున్నా బట్టలు చెద్దర్లు సైకిళ్ళు మేమేం పెట్టలేదు సారు. మరి వాళ్ళకైనా ఫోన్ చేయ, పోలీసు వాళ్ళు వచ్చారు కదా, చక్కగా పోలీస్ స్టేషన్ కొట్టుకోవాలి. ఎవరు కొట్టింది నిన్ను? ఎవరు కొట్టింది? ఎవరు కొట్టిరు? ఇది కొట్టిన వాళ్ళు ఎవరు? నడిపోళ్ళు. ఏ కొడుకు కొట్టిండు? పేరేం పేరు? రాజయ్య. ఎందుకు కొట్టిండు? పింఛన్ కొరక పైసలు ఇస్తారు కానీ కొట్టి పైసలు ఇస్తారా కొట్టిండు. ఇప్పుడు మీ నాయన ఎన్ని ఏళ్ళ కింద చచ్చిపోయినా? 22 ఏళ్ళ కింద చచ్చిపోయినా. ఏం పేరు ఆయన పేరు? మల్లయ్య. నడిపోలు కొట్టిరు. ఇది అదే కొడుకు కొట్టిందా? కొడుకే కొట్టిందా? కొడలో కొట్టిందా? కొడుకే కొట్టిందా? కోడలు మనవలు కొట్టిందా? కొడుకు మనవడు తీసుకోపో. ఎట్లా పరిష్కారం అయితే మాట్లాడదాం తర్వాత. పిలిచి మాట్లాడు. దగ్గర కూడా వచ్చినాం సారు. అందరి దగ్గర తిరుగుతాను నేను. పెద్ద మనిషి మీరు ఆల్రెడీ మీరు ఏది ఉన్నా కూడా తల్లి నేడు ఉంచి తినని వాడు తినని. అరే వాడెట్లా తింటాడు? ఇప్పుడు నీకు ఆయన తేడే ఉన్నది. ఇప్పుడు ఆడు పైసలు తినడం నువ్వు అవ్వం కాదంటాను. అది కదా ఆయన దగ్గర ఉంటే చెప్తలేదా? అన్నిటికీ బుక్తో సంబంధం లేదు, ఒత్తుతో వస్తాయి.
నేను తీసుకుపోతా. తీసుకో, నువ్వు తీసుకో. ఇప్పుడు ఉన్నాయి పట్టుకొచ్చుకో. 10 మంది బుక్కులు ఏం ఇస్తారు? ఆధార్ కార్డు నంబర్ ఉంటుంది నెంబర్ చెప్తారు, నీకు కావాలంటే సార్ కూడా వచ్చి మాట్లాడతాడు. ఆధార్ కార్డు ఉంటుంది. ఒత్తుతా అన్నది సార్ వచ్చి మాట్లాడతాడు. అన్ని తీసుకొని సార్ వచ్చి మాట్లాడతాడే. నువ్వు ఏ పైసలు దేవుడు కూడా 10 రోజులు చెప్తాను కదా ముందు. మళ్ళీ ఉన్నాడా? మళ్ళీ లేడు. ఇప్పుడు ఏంది మరి ఎందుకు ఈడ కూర్చున్నావు? ఏ పాట వస్తుంది? పెన్షన్ ఏ పాట వస్తుంది? 2000. రావణ నంబర్ 2000 వస్తే మందులు తెస్తాడు పాలు. ఎంతమంది పిల్లలు మొత్తం? ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ. పెద్ద కొడుకు పేరేం పేరు? రాజకౌడ. చిన్న నడిపి కొడుకు పేరు? నడిపోయిన రాజయ్య. చిన్న కొడుకు పేరు? చిన్న కొడుకు సమ్మయ్య. బిడ్డ పేరు? చెన్నవ్వ. అందరికి పెళ్ళిళ్ళు అయినాయా? ఇద్దరు ముసలోళ్ళు అయినా. మనిషికి ఎంత ఇచ్చినావు భూమి జాగలు? అప్పుడు మీరు సంపాదించిన నువ్వు వాళ్ళ మొగలు తాగుతాడు కాదు. అన్నం ఎవరు పెడతలేరు, తిండి ఎవరు పెడతలేరు, పువ్వు ఎవరు పెడతారు. మంచిగా నిలబెడతారు. ఇప్పుడు వంత ఎవరిది? ఇప్పుడు పెద్ద అయినాడు అంతు. మరి ఏమన్నాడు? పెద్ద ఆయన పేరేం పేరు? ఆడు ఉంచుకున్నాడు. ఆడు ఇక లెక్కల కట్ట పైసల కొరకు ఖాళీ 20,000. లెక్కల పైసల కొరకు ఇప్పుడు చెప్తలేడా? మరి పింఛన్ వస్తే నువ్వు కొడుకులకు ఇస్తానా? ఏ కొడుకు దగ్గర ఉంటే ఆ కొడుకు ఇస్తానావా? లేదు, చిన్న కొడుకే తీసుకొస్తాడు. అదే అమ్మా, నీకు మందులు తీసుకొస్తాడా? ప్రతి నెల 2000 మందులు వస్తాయి నీకు? అందరూ వస్తాయి. 20 అంటలేడా? 20 రోజులు అంటలేడా? మరి వీడికి ఎందుకు వచ్చినావు ఇప్పుడు గ్రామ పంచాయతీ కాడికి? పంపించిపోయారు. నీ అంత అయింది. నీ ఇంటికి తీసుకొచ్చింది. చిన్న కొడుకు అంతే. నడిపోయిన నన్ను పింఛనని పెద్ద పెద్ద ఆయన నడిపోయిన దగ్గరికి అన్నాను. పెద్ద ఆయన నడిపోయిన దగ్గరికి వెళ్ళి పెద్ద కొడుకు దగ్గర, పెద్ద కొడుకు దగ్గరకా చిన్న కొడుకు దగ్గరకా? చిన్న పెద్ద కొడుకు పెద్ద కొడుకు వంతు. పెద్ద కొడుకు నేను వదిలేసిందా? ఇక్కడ దెబ్బ ఆకిందని కొట్టిండు. దిగు వదిలే కొట్టిండు. ముగ్గురు కొడుకుల దగ్గర తీసుకొచ్చిన వాడు కొట్టిపోయాడు. అమ్మాయి ఇటాడు ఇను. ముగ్గురు కొడుకుల దగ్గర ఎన్ని రోజులు ఉంటాను? 10 రోజులే. ఇప్పుడు పదే, ఇప్పుడు దెబ్బ ఆకిన కానీ 10 రోజులు. ముగ్గురు దగ్గర 10 నెలలు ఖాళీ తిరిగిన పైసలు. ముగ్గురు దగ్గర సమానంగా ఉంటున్నావా? ముగ్గురు దగ్గర ప్రతి ఎన్ని రోజులు ఉంటాను? నువ్వు తీసుకుపోయి అచ్చిన దగ్గర పడగొట్టారు. వారమే ఉంటారా? ఒక దగ్గర వాళ్ళే పడగొడతారు. వాళ్ళ ఎన్ని రోజులకు? 10 రోజులు. ఇంతకుముందు నెల దెబ్బ ఆకిందని ఖాళీ దగ్గరికి వెళ్ళి ఒకటే పైసలు తీసుకున్నాడు. ఆయన లెక్క చెప్పాలని ఆ లెక్క చెప్తేనే తీసుకుపోతానా ఆయన వాదన. ఎవరింటి కాడు ఉన్నా చిన్న ఆయన తీసుకొచ్చి మందులు అప్ప చెప్పిపోతాడు. రాలే ఆయన ఈయన పెద్ద ఆయన. ఇప్పుడు లెక్క ఏంటంటే పెన్షన్ పైసలు లెక్క 40,000 అంటే ఇంకా పైసలు అట్నే ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చుకున్నాడు. చెప్పన్నా అయ్యా. ఏం చెప్తావు? నాకు చెప్తే ఏం పాడండి పోనీ అబ్బా చెప్పు పాడి వీళ్ళకి చెప్పు. తిరుపతి సముద్రంలో ఇది ఆ, ఎన్ని సంవత్సరం అయితే వెళ్ళింది. వెళ్ళింది.